హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీచువల్. ఈరోజు ప్రీమియర్ ప్రోలో టెక్స్ట్ యానిమేషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఆ టెక్స్ట్ ప్రిసెట్స్ని ప్రీమియర్ ప్రో లోపలికి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఎవ్రీథింగ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫైల్స్. సో మీరు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా మనకి 800 వరకు టెక్స్ట్ ప్రిసెట్స్ ఉన్నాయి. అండ్ ప్రతిదీ అంటే మనకి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఏ వర్క్ చేసినా వీడియో పైన టెక్స్ట్ యానిమేషన్ అనేది మ్యాండేటరీ. సో యానిమేషన్ లేకుండా అయితే మనం ప్లెయిన్గా టెక్స్ట్ పెడితే అయితే ఎక్కువ అయితే వ్యూవర్స్ చూడడానికి అంతగా బాగోదు. అండ్ దీంట్లో టోటల్గా మనకి 19 టైప్స్ ఉన్నాయి. ఈ 19 టైప్స్ లోపల ఆల్మోస్ట్ 800 వరకు ప్రిసెట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రిసెట్స్ని ఇప్పుడు ప్రీమియర్ ప్రోలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. అండ్ ఎలా యూజ్ చేయాలనేది కూడా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఇక్కడ నేను ప్రీమియర్ ప్రో బీటా 2025 వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఎవరికైనా రిక్వైర్డ్ ఉంటే ఈ వర్షన్ మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది టోటల్గా 1 year సబ్స్క్రిప్షన్. ఓకే, ఎందుకంటే బీటా వర్షన్ అనేది ఏఐ టూల్స్తో వర్క్ చేస్తుంది. ఈవెన్ వీడియోస్ని కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఐ మీన్ జనరేటివ్ ఏఐతో. మీరు ఇక్కడ చూసారు కదా, జనరేటివ్ ఎక్స్పాండ్ అని చెప్పేసి ఉంది కదా, లెట్స్ గ్రాబ్ అండ్ డ్రాగ్ అని చెప్పేసి ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా క్లౌడ్కి కనెక్ట్ అయి ఉంటుంది, కంప్లీట్లీ జెన్యూన్ వర్షన్. మనం ప్రాజెక్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిదాం, అసలు ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ కొంచెం వర్షన్ చేంజ్ అయింది, మిమ్మల్ని అడుగుతుంది ఇలా న్యూ ప్రాజెక్ట్ అని. సో నేనైతే టెక్స్ట్ అని చెప్పేసి టైప్ చేసుకుంటున్నా. అండ్ ఈ ప్రాజెక్ట్ అంతా ఎక్కడ సేవ్ అవ్వాలి, లొకేషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఐ జస్ట్ డాక్యుమెంట్స్ లోపలికి అయితే వదిలేస్తున్నా అండ్ జస్ట్ యూస్ క్రియేట్. సో మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే ఫైన్, ప్రాజెక్ట్ క్రియేట్ అయినాక మనకి ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సీక్వెన్స్. సో మనం ఫైల్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నా. సో నేను లోపలికి వెళ్ళాక అంటే ప్రాజెక్ట్ లోపల నేను సీక్వెన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఇవే మన టెక్స్ట్ యానిమేషన్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ చాలా టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అయితే ఉన్నాయి. మీకు ఇలా మౌస్ స్క్రోల్ చేస్తుంటే కూడా ఈ యానిమేషన్స్ అనేవి మీకు ఇట్లా కనిపిస్తాయి అనమాట. ఓకే సరే, సో ఇప్పుడు మనం వీటిని యూజ్ చేయడం ఎలా ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం. అండ్ డైరెక్ట్గా నేను ఇక్కడ డెస్క్టాప్ పైన కొన్ని శాంపిల్ వీడియోస్ అయితే పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం అని చెప్పేసి. డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఏరియా. అండ్ ఇక్కడ నేను టైమ్ లైన్ లోపలికి అయితే వీటిని అయితే డ్రాగ్ చేసుకుంటున్నా. ఫైన్, సో ఇక్కడ నుంచి సింపుల్గా మనం టెక్స్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. బట్ మీకు విజిబిలిటీ అనేది వైట్ టెక్స్ట్ అవ్వడం వల్ల క్లియర్గా ఉండదు, కాబట్టి కొంచెం వీడియో యొక్క ఒపాసిటీని అయితే మనం తగ్గించుకుందాం. ఇక్కడ మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్కి వచ్చినట్లయితే కింద చూసారా 100% ఒపాసిటీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఒక 20%కి అయితే చేంజ్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ప్రిసెట్స్ని అయితే మనం ట్రై చేద్దాం ఎలా పనిచేస్తాయి అనేది. డైరెక్ట్గా ఈ టెక్స్ట్ ప్రిసెట్ని మన వీడియో పైకి అయితే సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇట్స్ గోయింగ్ టు బి వర్క్. జస్ట్ ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అని వస్తుంది. సో ఈ ప్రాపర్టీస్ లోపల మనకు కావాల్సిన టెక్స్ట్ని అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, టెక్స్ట్ ప్రిసెట్స్ అని ఉంది. సో నేను దీన్ని తీసేస్తున్నా, హలో అని చెప్పేసి టైప్ చేస్తున్నా. అండ్ ఫైన్, దట్స్ కూల్. సో మనకి ఇప్పుడు ఇక్కడ చూసారా, ఆటోమేటిక్గా హలో అని చెప్పేసి అయితే యానిమేషన్ అవుతుంది. సో ఈజియెస్ట్ ప్రాసెస్, మీరు సింపుల్గా మీకు ఏది కావాలో ఆ టెక్స్ట్ని మీరు బ్రౌజ్ చేసుకొని, ఓకే, అండ్ మీరు దానిపైకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కలర్ఫుల్ ప్రిసెట్స్ కూడా చాలా ఉంటాయి, 1-2 అని కాదు. నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇక్కడ నాకు వీడియో ఇక్కడ వరకే చాలు, హలో అని చెప్పేసి. అండ్ ఫైన్, I just use Ctrl+K and just delete this. సో మనం నెక్స్ట్ వీడియో అయితే తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా. ఓకే, ఇంకొక వీడియో అయితే తీసుకుంటున్నాం. కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఉంది. ఎఫెక్ట్ కంట్రోల్స్, ఒపాసిటీ అరౌండ్ 20%. సో ఫైన్, నేనైతే ప్రజెంట్ కలర్ ప్రిసెట్స్ని అయితే తీసుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా, కలర్ ఉన్నాయి. జస్ట్ డబుల్ క్లిక్, సింపుల్. ఇక్కడ టెక్స్ట్ ప్రిసెట్స్ తీసేసి నేను హలో ఎవ్రీవన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నా. ఫైన్, ఇలా అనమాట. ఇప్పుడు మీకు హలో అని చెప్పేసి ఇలా యానిమేట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ టు సీజీ వరల్డ్. ఇలా అంటే మనకి టెక్స్ట్ ఇన్ అండ్ అవుట్ 2 యానిమేషన్స్ అవుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టెక్స్ట్ యొక్క కంట్రోల్స్ ఉంటాయి అనమాట కంప్లీట్గా.
సో మీరు పొజిషన్స్ ఎటు మూవ్ చేసుకోవాలి, ఈ ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ నుంచి ఫాంట్స్ మార్చుకోవచ్చు. నాకు ఇప్పుడు ఈ ఫాంట్ నచ్చలేదు, సో ఐల్ గో ఫర్ నెక్స్ట్ వన్. ఇక్కడ దిస్ వన్ చూసారు కదా ఎంత బాగుంది ఇది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఫాంట్. జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఫాంట్ అయితే విజిబిలిటీ లోపలికి వచ్చేస్తుంది. ఫైన్. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్ అనుకుందాం. సో ఇక్కడ మనకి ఇంకొక టెక్స్ట్ పెట్టుకుందాం. జస్ట్ డిలీట్ దిస్. సేమ్ ఇక్కడ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, మీరు దీంట్ లోపలికి అయితే రావచ్చు. సో ఈ టెంప్లెట్ అయితే ఇలా యానిమేట్ అవుతుంది. జస్ట్ ఐల్ బ్రింగ్ హియర్. ఓకే, అండ్ హియర్ యూ హ్యావ్ ప్రాపర్టీస్. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ దీంట్లో ఇక్కడ టెక్స్ట్ అయితే తీసేయండి. అండ్ ఫైన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు యూజ్ ద టెక్స్ట్ ప్రీసెట్స్. లైక్ మీకు ఏ వీడియోస్ పైకైనా ఇవి ఈజీగా అప్లై అయిపోతాయి అండ్ ఏ టెక్స్ట్ అయినా సరే మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ యొక్క యానిమేషన్ కంట్రోల్స్ అయితే క్లియర్గా ఉంటాయి. సో ఇన్ కేస్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ టెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది, సో ఐ వాంట్ ఇన్ ద పింక్ ఆర్ yellow, వాట్ ఎవర్ ఇట్స్ లైక్, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. ఇంత ఈజియెస్ట్ వేలో అయితే మనకి వేరే ఎక్కడ కూడా టెక్స్ట్ ప్రీసెట్స్ లేవు. నేను వీటి కోసం చాలా బ్రౌజ్ చేశాను, మీకు ఎక్కడ ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి లాస్ట్ కలర్లు అయితే చేంజ్ అవుతున్నాయి కదా, హ్యూ అండ్ సాచురేషన్స్. సో మనం ఇక్కడ కలర్ రేంజెస్ని కూడా మార్చుకోవచ్చు. మీరు ఒకసారి గమనించవచ్చు కలర్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అని. అండ్ దాంతోపాటు ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది పొజిషన్ మార్చుకోవచ్చు అండ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, యాంకర్ పాయింట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి వేలో ఈవెన్ యూ కెన్ యూస్ రొటేషన్. సో ఇలా అనమాట. సో మనకి ఇది ఎంతవరకు విజిబిలిటీ లోపలికి రావాలి, ఎంతవరకు నార్మల్ స్టేజ్లో ఉండాలి అనేది సో ప్రతిదీ మనం అయితే డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎప్పుడు మనకి అంటే విజిబిలిటీ లోపలికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు పూర్తిగా కనిపించాలి ఏంటి అనేది ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్స్ ఇవి చూసారు కదా, ఎంతసేపు యానిమేట్ అవ్వాలి, ఫాస్ట్గా ఆరా స్లోగా. సో ఇలా డిఫరెంట్ వేలో అయితే మనం యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే ఇలాంటి యానిమేషన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఓకేనా? సో దీంతో పాటు వీటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ ఎందుకంటే నాకు ఇక్కడ 800 ప్రిసెట్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఈ 800 ప్రిసెట్స్ గురించి అయితే కంప్లీట్గా అయితే మొత్తం అన్ని డెమో అయితే చూపించలేను. మీరు ఇక్కడ చూడవచ్చు టైప్స్ ఆఫ్ చాలా ఉన్నాయి ప్రీమియర్ ప్రోలో. ఇంకా నెక్స్ట్ మీరు ఇబ్బంది పడకుండా యానిమేషన్స్ ఈవెన్ ఇప్పుడు సపోజ్ ఎండ్ టైటిల్స్ వేసేటప్పుడు కానీ ఇంకేదైనా సిచ్యువేషన్స్లో కానీ చాలా ఈజియెస్ట్ వేలో అయితే మనం క్లియర్ చేసేసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ని. అంటే ఎక్కువగా రిస్క్ తీసుకొని అయితే వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా యానిమేషన్ అయిపోతాయి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఓన్లీ తక్కువలో తక్కువ ఒక 300 to 400 టెక్స్ట్ ప్రీసెట్స్ అనేటివి క్యాజువల్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాంట్లో టైప్స్ ఉన్నాయి. టోటల్ ప్రీసెట్స్ అయితే మాత్రం 800 టైప్స్ ఆఫ్ ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ దీంట్లో ఆల్ టైప్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ప్రీసెట్స్ అనమాట. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అండ్ అదేవిధంగా లైక్ ఈ ప్రీసెట్స్ని ఇప్పుడు మన ప్రీమియర్ ప్రో లోపలికి వచ్చేలాగా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ నుంచి కాకుండా కొంచెం మనం లోపలికి అంటే మీన్ ప్రోగ్రామ్ ఫైల్స్ లోపలికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెరీ సింపుల్ వే. సో మీరు ఇక్కడ మీకు ఫోల్డర్ ఉంటుంది టెక్స్ట్ ప్రీసెట్స్ అని, ఇక్కడ చూసారు కదా, ఈ ఫోల్డర్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మనం దిస్ పీసీ లేదంటే మీరు కీబోర్డ్ లోపల విండోస్ ఆర్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి టెంప్ అని కనిపిస్తుంది కదా, ఓకే కొట్టండి. సో ఇక్కడ చూస్తే యాప్ డాటా అని కనిపిస్తుంది కదా, ఈ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రోమింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో అడాబీ అని కనిపిస్తుంది. సో అడాబీ లోపలికి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ కామన్, మీరు సి ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కామన్ అని చెప్పేసి. ఈ కామన్ లోపలికి వెళ్ళి మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అని ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డర్లో మీరు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఈ ప్రీసెట్స్ అనేటివి కంప్లీట్గా ప్రీమియర్ ప్రోలో ఉన్న ఈ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ లేదా ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లోపల అయితే మీకు క్లియర్గా కనిపిస్తాయి. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాల్సిన వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.